హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'ఈవిల్ లవ్' ఎపిసోడ్ 48. 1 మంత్ తర్వాత ఆఫీస్‌కి వెళ్ళింది నిత్య. లంచ్ టైమ్‌లో నిత్యని అతడి క్యాబిన్‌కి పిలిపించాడు సూర్య. "ఎలా ఉందిరా అది? బాబెలా ఉన్నాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో" అన్నాడు సూర్య. "అలాగే అన్నయ్య" అని నిత్య సూర్య ముందే ప్రణవికి కాల్ చేసింది. "హలో నిత్య." "హా ప్రణవి. ఏం చేస్తున్నావే? తిన్నావా? నువ్వు బాబేం చేస్తున్నాడు అని అడిగింది నిత్య. ఇదిగో వాడిప్పుడే పడుకున్నాడు. నేను భోజనం చేస్తున్నాను అని చెప్పింది ప్రణవి. ఓహ్! ఓకే. ఓకే. బాబు కోసం చేశానే ఏం చేస్తున్నాడని. ఇప్పుడే పడుకున్నాడు. నువ్వు తిన్నావా నిత్య? ఆ! లంచ్‌కి వెళ్తున్నా. అందుకే నీకు కాల్ చేశాను. ఓకేనా? నేను ఈవినింగ్ త్వరగానే వస్తానే. బాయ్ అని ఫోన్ కట్ చేసేసింది నిత్య. బానే ఉన్నాడంట అన్నయ్య. పడుకున్నాడంట అని చెప్పింది నిత్య. ఓకేరా. నువ్వు కూడా ఇక్కడే లంచ్ చేద్దువులే. విజయ్ కూడా వస్తున్నాడు అన్నాడు సూర్య. అయ్యో! పర్లేదన్నయ్య. నేను క్యాంటీన్‌లో తినేస్తానులే అంది నిత్య. ఏం కాదు. నువ్వు కూర్చో అని విజయ్‌కి కాల్ చేశాడు సూర్య. సూర్య కాల్‌కి వెంటనే సూర్య క్యాబిన్‌లో ప్రత్యక్షమయ్యాడు విజయ్. మీరిద్దరూ తినండిరా. నాకు 5 మినిట్స్ వర్క్ ఉంది. అది అయిపోయాక నేను మీతో జాయిన్ అవుతాను అని అనేసరికి విజయ్‌నే నిత్యకి, అతడికి వడ్డించాడు. సూర్య ఏదో వర్క్ చేసినట్టు చేసి మెల్లిగా ఫోన్ అందుకొని అతడి పర్సనల్ రూమ్‌లోకి జంప్ అయిపోయాడు. అది చూసిన నిత్య అయ్యో! అన్నయ్య ఇంకా భోజనం చేయలేదు కదా విజయ్ అంది. సూర్య కావాలని వాళ్ళిద్దరిని అక్కడికి రప్పించాడు అనే విషయం అర్థమయింది విజయ్. చిన్నగా నవ్వుకొని నిత్య అని పిలిచాడు తింటూ. హా! విజయ్. పెళ్ళెప్పుడు? ఎవరిది? ఎవరిదో అయితే నిన్నెందుకు అడుగుతాను నిత్య. నువ్వే ఎప్పుడు చేసుకుంటావని అడుగుతున్నా. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు విజయ్. ఎందుకు నిత్య అలా? ఏమో విజయ్. నిత్య. హా! విజయ్. నిత్య నీతో మాట్లాడాలి నేను. ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను కదా విజయ్ చెప్పండి. నైట్ ఇంటికొస్తాను. రెడీగా ఉండు. అలా బయటికి వెళ్దాం అన్నాడు విజయ్. అంత ఇంపార్టెంట్‌నా అని అడిగింది నిత్య విజయ్ వైపుకి చూసి. హా! నా లైఫ్ మ్యాటర్‌నే తల్లి అనుకున్నాడు విజయ్ అతడి మనసులో. ఓకే విజయ్. నేను రెడీగా ఉంటానులెండి. నేను రెడీ అయ్యి మీకు కాల్ చేస్తాను అని చెప్పి తన లంచ్ ఫినిష్ చేసి విజయ్‌ది తన ప్లేట్స్ క్లీన్ చేసి ఆ క్యారేజ్ కూడా పక్కన పెట్టి, "సూర్య అన్నయ్యని లంచ్ చేయమని చెప్పు విజయ్. అన్నయ్య ఇంకా తినలేదు. నేను నా ప్లేస్‌కి వెళ్ళిపోతున్నా" అని నిత్య అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడే సూర్య పర్సనల్ రూమ్ నుండి బయటకొచ్చి, "ఓపెన్ అయ్యావా?" అని అడిగాడు. ఇక్కడ ఏం మాట్లాడాలిరా తనతో? నైట్ బయటికి తీసుకెళ్తాను అని చెప్పాను. వస్తాను అంది. ఓకే అని సూర్య మళ్ళీ వర్క్ మీద కూర్చుంటుంటే, "రేయ్! కాస్త లంచ్ చేసి వర్క్ చేయరా నాయనా" అన్నాడు విజయ్. "తినాలని లేదురా. తినాలని ఉండదు కానీ తినాలి" అని విజయ్‌నే ఫుడ్ పట్టుకెళ్ళి సూర్య చేతికి ఇవ్వడంతో సూర్య లంచ్ చేసేశాడు. ఇక ఈవినింగ్ నిత్యని బయటికి తీసుకెళ్ళాడు విజయ్. "ఎక్కడికి వెళ్తున్నాం విజయ్" అని అడిగింది నిత్య. "చెప్తాను నిత్య" అని విజయ్ ఒక లోన్లీ ప్లేస్‌లో కారాపాడు. విజయ్ కారు దిగడంతో నిత్య కూడా అయోమయంగా కారు దిగి నిలబడింది. విజయ్ సైలెంట్‌గా నిత్య వైపు వచ్చి నిలబడి చల్లగాలిని ఎంజాయ్ చేస్తూ ఆకాశంలోకి చూస్తూ ఉన్నాడు. "విజయ్" అంది నిత్య తను కూడా ఆకాశంలోకి చూస్తూ. "హా! నిత్య ఏదో మాట్లాడాలి అన్నారు?" "హా! మనం పెళ్లి చేసుకుందామా నిత్య" అని అడిగాడు విజయ్ డైరెక్ట్‌గా నిత్య వైపుకు తిరిగి. విజయ్ మాటకి అతడి వైపుకి చూసింది నిత్య. "నువ్వంటే చాలా ఇష్టం నిత్య నాకు." ఇష్టం కాదు అంతకంటే ఎక్కువే ప్రేమ. నిన్ను ఫస్ట్ టైమ్ చూసినప్పుడే నచ్చేసావు. నిన్ను చూస్తూ ఉన్న కొద్దీ నీ మీద ప్రేమ ఎక్కువయ్యింది. అది నీతో చెప్పాలంటే ఏదో తెలియని భయం నాకు. నువ్వెక్కడ నో అంటావని. సో, అందుకే ఇన్ని రోజులు ఆగాను. కానీ ఇప్పుడు కూడా చెప్పకపోతే బావుండదు. పైగా అసలే ఏజ్ కూడా ఎక్కువవుతుంది. ఇంకో కొన్ని రోజులు ఆగితే నువ్వెక్కడ నాకు ఏజ్ బార్ అయిపోయిందని రిజెక్ట్ చేస్తావో అని ఇప్పుడే చెప్తున్నా నీకు అన్నాడు విజయ్.
విజయ్ మాటలకి నిత్య పెదాలపైన చిన్న నవ్వు వచ్చి చేరింది. ఆమె నవ్వు చూసి విజయ్ కాస్త రిలీఫ్ ఫీలయ్యి నిత్య చెయ్యి అందుకున్నాడు. ఎప్పటినుండో నీకు చెప్పాలి అనుకుంటున్నాను నిత్య. ఐ లవ్ యూ. నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నేను అని నిత్య పర్మిషన్ చూడకుండా అతడి పాకెట్‌లో ఉన్న డైమండ్ రింగ్ తీసి నిత్య వేలికి తొడిగాడు. అతడు చేసిన పనికి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది నిత్య. నువ్వు కాదు అనవనే అనుకుంటున్నాను. పైగా నువ్వు నాకు దూరంగా ఉండకూడదు అని నీకు వేరే ఎక్కడా జాబ్ రాకుండా చేసి సూర్య ఆఫీస్‌లో జాబొచ్చేలా చేశాను. త్వరగా నాకు నువ్వు రిప్లై ఇస్తే త్వరగా పెళ్లి చేసుకుందామే. బ్యాచిలర్‌గా గడపాలి అంటే నా వల్ల కావడం లేదు. రాత్రి లేనిపోని ఊహలొచ్చి నా బ్రహ్మచర్యానికి బాగానే గట్టిగా టెస్ట్ పెడుతున్నాయి. కాబట్టి త్వరగా ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని నిత్య చెయ్యిని కిస్ చేసి ఆమె చేతిలో పెద్ద చాక్లెట్ పెట్టాడు. నిత్య అలాగే విజయ్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, త్వరగా రిప్లై ఇస్తే ఐయామ్ హ్యాపీనే. నీ రిప్లై కోసం ఎదురు చూస్తూ ఉంటా బంగారం అని నిత్య నుదుటిన ముద్దు పెట్టుకొని, ఆమెను ఒకసారి గట్టిగా హగ్ చేసుకొని వెళ్లి డ్రైవింగ్ సీట్‌లో కూర్చున్నాడు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.